ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున పవిత్రమైనటువంటి రోజు, భాద్రపద పౌర్ణమి. అంతేకాదు ఈరోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తోంది కుంభరాశిలో. మన సనాతన సంప్రదాయంలో భాద్రపద పౌర్ణమి అనే దానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఈ రోజుని లక్ష్మీనారాయణులకు అంకితం చేయబడినటువంటి రోజుగా పెద్దలు భావిస్తారు. అయితే ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున, చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే కష్టాలు తొలగి సిరి సంపదలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం గనక చేసి శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సహితంగా పూజించటం వల్ల మోక్షం కరతలామలకం అవుతుందని బలంగా నమ్ముతారు పెద్దలు. అందువల్ల ఈ రోజున పవిత్ర స్నానం, దానం, జపం, ఉపవాసం, అలాగే దేవాలయ సందర్శన, ఇటువంటివన్నీ కూడా ఆచరించటం అనేది శుభప్రదంగా భావిస్తారు మన యొక్క పెద్దవాళ్ళు. ఈ క్రమంలో ఈ ఏడాది భాద్రపద పౌర్ణమి 7వ తేదీ వస్తోంది, సెప్టెంబరు. ఎలాంటి నియమాలు పాటించాలో మనం చూద్దాం. జీవితంలో ప్రతి వ్యక్తి సంతోషం కోరుకుంటాడు, సుఖం కోరుకుంటాడు కదా. కాబట్టి మన జీవితంలో సుఖ సంతోషాలు భాగంగా ఉండాలి అంటే భాద్రపద పౌర్ణమి రోజున ఉదయం ఏదైనా మనకి సమీపంలో ఉండే నదిలో పవిత్ర స్నానం చేయాలి. సమీపంలో ఉండే నదికి వెళితే చాలు, ఎక్కడో దూరాభారం పోక్కర్లా. ఆ తరువాత ఆ నదీ తీరంలో దీపం వెలిగించడం వల్ల శుభమైన ఫలితాలు కలుగుతాయి. మనం ఈ జన్మలో గత జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. అయితే పవిత్ర స్నానం చేసే సమయంలో ప్రతి వ్యక్తి కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించడం అనేది మంచిది. అంతేకాదు సంకల్ప సహితమైన స్నానానికే ఎక్కువ ఫలితం ఉంటుంది. సంకల్పం లేకుండా స్నానం చేయకూడదు, సంకల్పం చేయాలి. ఒకవేళ అనారోగ్యం వల్ల కావచ్చు, వయస్సు ప్రభావం వల్ల కావచ్చు, ఏ నదికి వెళ్ళలేని పక్షంలో అప్పుడు ఏం చేయాలి అంటే మన ఇంట్లో మన బాత్రూంలోనే బకెట్లో నీళ్లలోనే నర్మదే సింధు కావేరి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఓ పవిత్ర నదీమ తల్లులారా, ఈ నీటిలోకి మీరు రండి అని ఆవాహనం చేసుకొని స్నానం చేస్తే చాలు. ఎంత సులభమైన మార్గం చెప్పిందో మన శాస్త్రం చూడండి. అట్లాగే మనకి సమీపంలో ఉండేటువంటి దేవాలయంలో కానీ, ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ, ఒక వృద్ధాశ్రమంలో కానీ, ఒక అనాథలని పెట్టుకొని పోషించే ఆశ్రమంలో కానీ మన శక్తి మేరకి ఆహారాన్ని దానం చేయడం. అలా వండి తీసుకువెళ్ళటానికి నీకు అవకాశం లేదు, వాళ్ళని అడిగి ఈ ఒక్క రోజుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నేను ఇస్తాను అని
డబ్బును విరాళంగా ఇవ్వడం కూడా పుణ్యప్రదమని భావిస్తాం. భాద్రపద పౌర్ణమి రోజు దీపదానం చేయటం వల్ల కూడా కుటుంబంలో శాంతి, ఆనందం వెళ్లి విరుస్తుంది. దీపదానం అంటే ఏంటి? డబ్బుంటే వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంతో పాటు కొంత తాంబూలం దక్షిణ పెట్టి ఇవ్వాలి. వెండి ప్రమిదని ఇవ్వలేవు, ఇత్తడి ప్రమిదనివ్వు. అది కూడా నీ వల్ల కాదు. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పొయ్యటానికి డబ్బు లేకపోతే నువ్వులు నూనె కాస్త పోసి దీపం వెలిగించి ఒక 11 రూపాయలు దక్షిణ పెట్టించుకో. డబ్బు ఉండి లోపం చేయకూడదు, అలానే అప్పు చేసి చేయకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం చోటు చేసుకుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క పూజ. శ్రీ అన్నప్పుడు అమ్మవారు కూడా అందులో ఉన్నది. జీవితంలో బాధలు, కష్టాలు తొలగిపోవాలంటే మనకి పోషకకర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆయన భార్య లక్ష్మీదేవి, ఆమె సంపదలు ఇస్తుంది, ఈయన మనల్ని అందరినీ పోషిస్తూ ఉంటాడు కదా. విష్ణుమూర్తి ఆశీస్సులు పొందాలంటే ఈ భాద్రపద పౌర్ణమి రోజు బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే పెందలాడే లేచి సూర్యోదయానికంటే ముందు స్నానం చేసి ఆ తర్వాత మీ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించడం అనేది అత్యంత శుభప్రదం. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణుడికి హారతిచ్చి మనకు వచ్చినటువంటి శ్లోకాలు జపించుకోవటం, ఏ శ్లోకం రాకపోతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకోవటం, నీకు వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం, వీటన్నిటి వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారం చేసుకోవటం వల్ల జీవితంలో కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక లక్ష్మీదేవి పూజ. భాద్రపద పౌర్ణమి రోజు సాయంత్రం పూట మన ఇంట్లో, మన పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించడం అనేది అత్యంత శుభప్రదం. ఆ రోజు ఉదయాన్నే మనం పవిత్రంగా తలస్నానం చేస్తాం కదా. ఆ ఉదయం దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటాం. సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి ఆ తరువాత అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి అక్కడ దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్ని తయారు చేసి శుచిగా నైవేద్యం పెట్టాలి అమ్మకి. మనకు వస్తే శ్రీ సూక్తం పఠించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, సిరి సంపదలతో నిండుతుంది ఇల్లు. అంతేకాకుండా ఈ భాద్రపద పౌర్ణమి రోజు సాయంత్రం తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసి మాతను ప్రార్థిస్తూ ఆ తులసి కోట చుట్టూతా ప్రదక్షిణాలు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, లక్ష్మీదేవికి సోదరుడు చంద్రభగవానుడు. ఇద్దరూ పాల సముద్రంలో నుంచే వచ్చారు. ముందు చంద్రుడు వచ్చాడు, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. అందుకని భాద్రపద పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి కళలతో నిండుగా ఉంటాడు. ఆ రోజు రాత్రి చంద్ర భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది అత్యంత శుభ ఫలితాలు ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అట్లాగే ఆ రోజున చంద్రగాయత్రి మంత్రం, ఓం క్షీరపుత్రాయ విద్మహే అమృతతత్వాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్, ఇది చంద్రగాయత్రి. ఈ గాయత్రి మంత్రాన్ని జపించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ఎందుకని? చంద్రమా మనసో జాత, మన మనస్సుకి కారకుడు చంద్రుడు. చూడండి, అందుకని చంద్ర భగవానుడి యొక్క గాయత్రి జపించటం వల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది. మనస్సు శాంతి ఎప్పుడైతే ఉంటుందో వాడికి డబ్బున్నా లేకపోయినా బాధ అనిపించదు. ఇక అంతేకాకుండా చంద్రుడికి ఇష్టమైనటువంటి ధాన్యం బియ్యం. ఆ బియ్యము, కొన్ని పప్పులు, వస్త్రాలు, చంద్రుడికో నిలుపుపోగంటాం కదా. ఎందుకని? చంద్రుడి యొక్క వెన్నెల వల్లనే మనకి పత్తి పండి వస్త్రాలు వస్తున్నాయి. దానికి కృతజ్ఞతగా చంద్రుడికో నూలు పోగని సమర్పిస్తాం మనం. కాబట్టి ఆ రోజున పేదవాళ్ళకి బియ్యం, పప్పులు, వస్త్రాలు, కొంత ధనము దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అని మన యొక్క పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అయితే ఈ భాద్రపద పౌర్ణమి రోజు ఏంటంటే చంద్రగ్రహణం వస్తుంది. అందులో సంపూర్ణ చంద్రగ్రహణం. అది మన భారతదేశం అంతటా కనిపిస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో వస్తుంది. శతభిషం, పూర్వాభాద్ర ఈ 2 నక్షత్రాల వాళ్ళు చంద్రగ్రహణం చూడకూడదు. ఈ చంద్రగ్రహణం మీద కూడా నేను ఒక వీడియోని చేశాను. అది మన ఛానల్లో ఇవాళ వస్తుంది. దీంతోపాటు అది కూడా మీరు 2 చూడండి. ఏం పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఎన్ని గంటలకు గ్రహణం పడుతుంది, ఎన్ని గంటలకు మనం భోజనం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాను. అది మీరు ఆ వీడియో కూడా వీక్షించండి. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మనకి గురూపదేశం ఉన్నటువంటి మంత్రం కనుక ఉంటే ఆ మంత్రాన్ని ఆ 3 గంటల సేపు జపించండి. 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. మాకు గురూపదేశం లేదండి, మాకే మంత్రం రాదండి అంటే నమశివాయ చెప్పుకోండి. అలాగే శ్రీరామ జయరామ జయ జయ రామ, హరే కృష్ణ హరే కృష్ణ చాలు. నమో నారాయణాయ చెప్పుకోండి. ఇలా గురూపదేశం లేకపోయినా భగవన్నామాన్ని జపించుకోవడానికి ఎటువంటి నియమాలు లేవు. చక్కగా ఆ 3 గంటలు మీ ఇష్టమైనటువంటి నామాన్ని జపించండి. 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని చెప్తున్నారు గ్రహణ సమయంలో. కాబట్టి ఇవన్నీ మనం పాటించి తప్పకుండా మన ఇంట్లో శాంతి, సౌఖ్యము, సంపదలు అన్నీ పొందుదాం అని మీతో మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరికొంతమందిని సబ్స్క్రైబర్లుగా మార్చండి. అలాగే మీ కామెంట్ కూడా తెలియజేయండి. మరికొంతమందికి ఈ వీడియోని పంచే ప్రయత్నం చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.